ప్రపంచ కుబేరుడు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఈ నెలాఖరులో ఇండియా పర్యటనకు రానున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోంది. అయితే ఆయన ఇండియా రావడానికి ప్రధాన కారణం చైనాలో స్థానిక ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీల నుంచి ఒత్తిడి తట్టుకోలేక ఇండియాకు వస్తున్నారు. దీంతో పాటు అక్కడ డిమాండ్ కూడా మందగించింది. టెక్నాలజీ ఇబ్బందులు కూడా తలెత్తడంతో మస్క్ చైనా నుంచి నిష్క్రమించి ఇండియాలో ప్లాంట్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. మస్క్ ప్లాన్ గుర్తించి మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రికల్ కార్ల తయారీ కంపెనీ టెస్లా సీఈఓ గతంలో కూడా ఇండియాకొచ్చి ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ మోదీ ప్రభుత్వం ఆయన షరతులను అంగీకరించకపోవడంతో ఆయన అసంతృప్తితో వెళ్లిపోయారు. తాజాగా ఈ నెలాఖరులో ఆయన ఇండియాలో కాలుమోపనున్నారు. ఆయనకు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలకనుంది మోదీ సర్కార్. ఇక మస్క్ చైనా మార్కెట్ నుంచి నిష్క్రమించి ఇండియాలో ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. చైనాలో స్థానిక ఎలక్ట్రికల్ కార్ల కంపెనీల నుంచి పోటీ తట్టుకోలేక డిమాండ్ తగ్గడంతో ఆయన నజర్ ఇండియాపై పడింది. ఇండియా అతిపెద్ద మార్కెట్ కాబట్టి ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆయన మొగ్గు చూపారన్న టాక్ వినిపిస్తోంది. ఇక కేంద్రంలోని మోదీ సర్కార్ కొత్త ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీని అమల్లోకి తెచ్చింది. $35,000 ఖరీదు చేసే కార్లపై 100% నుంచి దిగుమతి సుంకాన్ని 15% తగ్గించింది. అయితే ఎలక్ట్రికల్ కార్లను తయారు చేసే కంపెనీలు స్థానికంగా ఓ ఫ్యాక్టరీ నిర్మించుకుని $500 మిలియన్ల పెట్టుబడులు పెడితే దిగుమతి సుంకాన్ని తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. అయితే ఇండియాలో ఫ్యాక్టరీ నిర్మించుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి టెస్లా చైనా నుంచి కార్లను దిగుమతి చేసుకుని ఇండియాలో విక్రయిస్తోంది. ఇక టెస్లా కార్ల విషయానికొస్తే దాని ధర $35,000 ప్రకారం లెక్కిస్తే ఇన్సూరెన్స్, రవాణా ఛార్జీలన్నీ కలుపుకుంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 35 లక్షల పైమాటే. ఇండియాలో ఇది లగ్జరీ కార్ కిందికి వస్తుంది. ప్రభుత్వం కూడా ఏడాదికి 8,000 యూనిట్లకు మాత్రం దిగుమతి సుంకం 15% మాత్రమే అనుమతిస్తుంది. ఇక ఎలాన్ మస్క్ కూడా ఇక్కడ మార్కెట్లో తమ కార్ల స్పందన ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ప్లాన్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కొత్త పాలసీ విషయానికొస్తే దేశంలోకి ఈ వెహికల్ స్పేస్ లో అతిపెద్ద గ్లోబల్ ఈవీ తయారీ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీని డిజైన్ చేసింది. కాగా భారతీయ వినియోగదారులకు అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్న వాహనాలు అందుబాటులోకి తేవడం, దీంతో పాటు మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేయడం, దేశంలో ఈవీ కార్లను ప్రోత్సహించడం, దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో పాటు ముడి చమురు బిల్లు తగ్గించుకోవడం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు కొత్త పాలసీపై ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉండగా గతేడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన BYD బిలియన్ ప్రతిపాదనను తిరస్కరించింది. $1 బిలియన్ పెట్టుబడులతో హైదరాబాద్కు చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే కేంద్ర ప్రభుత్వం భద్రత కారణాల వల్ల ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇక టెస్లా చౌక కారు ధర అమెరికాలో $40,000. దీంతో పోల్చుకుంటే చైనాకు చెందిన BYD ధర చాలా ఎక్కువ. ప్రస్తుతం ఎలక్ట్రికల్ కార్ల సేల్స్ విషయానికొస్తే టెస్లాను వెనక్కి నెట్టి BYD అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఇండియా విషయానికొస్తే లిథియం ఇయాన్ బ్యాటరీ టెక్నాలజీ చిన్న వాహనాలకు మాత్రం సక్సెస్ అయ్యింది. అయితే పెద్ద కార్ల సెగ్మెంట్లో సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇంకా తేలలేదు. ఇక చైనా విషయానికొస్తే అక్కడ ఈవీ మార్కెట్లో ప్రధానంగా 4 అతిపెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయి. వాటిలో BYD, XPeng, NIO, Li మోటార్స్ ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రపంచంలోని అతిపెద్ద బ్యాటరీ తయారీ కంపెనీలు కూడా చైనాలో ఉన్నాయి. వాటిలో CATL, BYDని చెప్పుకోవచ్చు. ఇక BYD విషయానికొస్తే సొంతంగా బ్యాటరీని తయారు చేసుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా బ్యాటరీలను సరఫరా చేస్తోంది. ఇక టెస్లా విషయానికొస్తే బ్యాటరీలపై ఇతర కంపెనీలపై ఆధారపడాల్సి వస్తోంది. ధర విషయానికొస్తే టెస్లాతో పోల్చుకుంటే BYD కాస్త ధర తక్కువ. అందుకే అమ్మకాలలో టెస్లాను వెనక్కి నెట్టింది BYD. మరి ఇండియాలో మాస్క్ ప్లాంట్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో వేచి చూడాల్సిందే.